హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. ఊరు వెళ్ళి వచ్చేసామన్నమాట. ఊరే వెళ్ళి ఎప్పుడు వచ్చామంటే మండే నైట్ అండి. 11 అలా అయిపోయింది. నైట్ వచ్చేసాము. ఇంకా ఆ వీక్ అంతా ఊరు నుంచి వచ్చాక అసలు ఏం బాగట్లేదనమాట. హెల్త్ అనేది చాలా నీరసం వచ్చేస్తుంది. ఇంకా జలుబు చేసిందని చెప్పాను కదా, జలుబు తగ్గిందనగా ఇంకా దగ్గండి, విపరీతమైన దగ్గు అనమాట. నైట్ పడుకునేటప్పుడు దగ్గు ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంకా అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట పడుకునేటప్పుడు. ఇంకా మా ఆయన అయితే అప్పుడు చెప్పారు ఈ చిట్కా, తమలపాకులు వాటర్లో వేసి మరిగించి చల్లార్చిన తర్వాత తీసుకోమన్నారనమాట వాటర్. అయితే ఇక్కడ ఒక 4 తమలపాకులు తీసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసుకొని కట్ చేస్తాను అనమాట. ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నాకనే కదండి, మా ఆయనకి కూడా అనమాట. వాటర్ ఇద్దరికి పెట్టుకుంటున్నాము. ఇంకా ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు చల్లార్చాక అది తీసుకోవాలన్నమాట వాటర్ అనేది. చాలా హెల్త్ అనేది కొంచెము 1 వీక్ నుంచి అసలు ఏం బాగాలేదండి. జలుబు అనేది విపరీతంగా వచ్చేసింది కదా, దాని మీద దగ్గు అనమాట. కఫం బాగా పట్టేసింది. ఇంకా దానివల్ల ఏంటంటే దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. ఇంకా నీరసంగా ఉంది. ఆ రోజు థర్స్‌డే రోజు, ట్యూస్‌డే వచ్చాము. ట్యూస్‌డే ఇంకా మా ఆయనకి బాక్స్ అనేది పెట్టలేదు, లంచ్ బాక్స్. ఆఫీస్కి వెళ్ళిపోయారు. అక్కడ మెస్ ఉంటుందన్నమాట. మెస్లో చేసేస్తారు, అంటే లిమిటెడ్ ఫుడ్డే బాగుంటుంది. ఇంకా మెస్లో చేసేస్తారు మా ఆయన అయితే. ఇంకా వెడ్నెస్డే అయితే బాక్స్ పెట్టానండి. ఇంకా థర్స్‌డే రోజు కూడా బాక్స్ అనేది ప్రిపేర్ చేయలేదండి. థర్స్‌డే, ఫ్రైడే కూడా నేను లంచ్ బాక్స్ పెట్టలేదనమాట. మా ఆయనకి ప్రిపేర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇంకా లేడీస్కి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది కూడా వస్తుందనమాట. ఇంకా 3 ఒకేసారి నాకు ఇదైపోవడం, ఇంకా బాగా నీరసం అయిపోయాను. నించోడానికి కూడా ఓపిక లేదనమాట, అంతలా నీరసం వచ్చేసింది. ఇంకా మరి లంచ్ అక్కడే చేసేస్తారు, బాక్స్ పెట్టలేదు కదా అని ఇంట్లో మామూలుగా బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోయింది. పెరుగన్నమేనండి, తాలింపన్నమే ఎక్కువ పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఈ సమ్మర్లో ఎక్కువగా చేసుకునేదే ఇదే బ్రేక్ఫాస్ట్ అయితే మేము. ఇంకా అదే చేసేస్తున్నాను ఇక్కడ నేను. ఇంకా తర్వాత నుంచి వెజిటేబుల్స్ కూడా అయిపోయాయి. ఊరు నుంచి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ కూడా లేవు, తీసుకురావట్లేదనమాట. ఇంకా 2 డేస్ కూడా వెళ్ళడానికి బయటకు వెళ్ళలేదు నేను. అసలు అవ్వలేదు, నాకు ఇంట్లోనే ఉండిపోయాను అలాగా. బయటకు వెళ్తే నేను తెచ్చుకుంటానండి వెజిటేబుల్స్, ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటా. ఇంకా ఎలాగో తాతయ్య వచ్చారు, ఆ తాతయ్య దగ్గర అయితే ఆనపకాయ తీసుకొచ్చారు. ఒక ఆనపకాయ తీసుకున్నాను. ఇంకా పాలకూర అవన్నీ తెచ్చారండి, తోటకూర అవన్నీ తెచ్చారనమాట. ఇంకా అన్నీ చూస్తే పాలకూర బాగుంది, ఫ్రెష్గా ఉందని తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నవే తెస్తారండి తాతయ్య అయితే. ఒక్కొక్కసారి ఎప్పుడో మామూలుగా అయితే తెచ్చేస్తారు, కానీ మ్యాక్సిమం అయితే ఫ్రెష్గా ఉన్నవే తెస్తారు. ఆకుకూరలు చూసారు కదా, పాలకూర ఎంత బాగుందో. అంటే కొన్ని కొన్ని మన మార్కెట్లో ఏంటంటే చిరిగిపోయినట్టు, పాలకూర మనకి బాగా స్మూత్గా ఉంటుంది కదా, చిరిగిపోద్ది తొందరగాను ఆకు అనేది. అలా లేకుండా ఫ్రెష్గా బాగుంది. ఇంకా ఆనపకాయ పాలకూర తీసుకున్నాను. నైట్ పాలకూర రైస్ చేసుకుందామని చెప్పేసి పాలకూర తీసుకున్నాను. ఆనపకాయ నుంచి ఫ్రైడే పప్పు ఆనపకాయ వండుదామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఫ్రైడే కూడా నాకు అసలు నీరసం అయిపోయాను. తర్వాత బయటకు వెళ్ళవలసిన పని ఉందన్నమాట. ఇంకా ఆ రోజు కూడాను మా ఆయనకి లంచ్ బాక్స్ అనేది పెట్టలేకపోయాను. ఇంకా ఇక్కడ చూడండి తాలింపు పెడుతున్నాను అనమాట. తాలింపు గింజలు కూడా లేవు, అవి కూడా తెచ్చుకోవాలి. నేను బయటికి వెళ్తే అంటే పాలకు కానీ వెళ్తూ ఉంటాను షాప్కి. నాకు ఏం కావాలో అన్నీ తెచ్చుకుంటానండి. లేదా 2 డేస్ వెళ్ళకపోవడము ఏం లేవన్నమాట ఇంట్లోన. ఇంకా తాలింపు గింజలు లేక జీలకర్రను వెల్లుల్లిపాయలు వేసాను. ఎప్పుడు వెల్లుల్లిపాయలు వేయననమాట పెరుగన్నంలో, కానీ ఆ రోజు ఎందుకో వేసాననమాట. ఎలా ఉంటుందో చూద్దాము టేస్ట్ అని చెప్పేసి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసుకున్నాను. అవి వేసుకొని అందులో కలిపేసాను అనమాట పెరుగన్నంలోన. ఇంకా తమలపాకులు ఉన్నాయి కదా, వాటర్ మరిగించిన వాటర్, అవైతే ఇంకా తాగలేదండి నేను. ముందు ఇది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మా ఆయన పెట్టేద్దామని టైం అయిపోయిందనమాట అప్పటికిను. ఇంకా మా పాప కూడా లేదండి. మా పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అక్కడికి వెళ్తాను అన్నది. మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తాను అన్నది అక్కడ ఉందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లోన. ఇంకా మా ఆయన నేను ఉన్నాం కదా, ఆ రోజు మార్నింగ్ ఇంకా లేట్గా లేచాను. లేవడం కూడా లేట్ అయిపోయింది.
ఇంకా అందుకనే ఇంకా ఇక్కడ గబగబా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫీస్‌కి అప్పటికి టైం అయిపోయిందనమాట. పెట్టేయాలని చెప్పేసి ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత నేను ఆ వాటర్ తాగుదాం కూర్చొని నెమ్మదిగాని. ఫస్ట్ టైమ్ అంటే ఎలా ఉంటాయో వాటర్ తెలీదండి. తాగుదామని చెప్పేసి ఎప్పుడు నేను తాగలేదనమాట తమలపాకు వాటరు. తాగుతుంటే మనకి పాన్ తిన్నప్పుడు ఎలా ఉంటదో అది ఫ్లేవర్ అలాగే అనిపిస్తుందనమాట. బావుంది. ఇంకా హనీ కూడా అందులో వేసుకొని తాగొచ్చు. నాకేంటంటే వేడి చేసేస్తదని చెప్పేసి హనీ లేదు. మామూలుగే తీసుకున్నాము. మా ఆయన కూడా తాగేసారు. ఇక్కడ మా ఆయన తింటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. నేను కూర్చొని మాట్లాడుతున్నాననమాట. చెప్తున్నాను, "నువ్వు చెప్పిన చిట్కాయే కదా! నాకు పని చేస్తే నేను వీడియోలో చెప్తానులే, యూట్యూబ్‌లో పెడతాను" అని చెప్పేసి ఎవరికైనా పనికొస్తది కదా ఈ చిట్కా అనేది అని మా ఆయనతో మాట్లాడుతున్నాననమాట. కానీ పనిచేసిందండి వాటర్ అయితే. నాకైతే పనిచేసిందనమాట. దగ్గనేది కంట్రోల్ అయింది. తర్వాత కఫం అనేది బయటికి కూడా వచ్చేసింది. పనిచేసింది. ఎవరికైనా ఇలా జలుబు చేస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, పనిచేస్తది. ఇంకా వాటర్ తాగేసాను. తర్వాత చాయ్ పెట్టేసాను. ఇంక మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. చాయ్ తాగేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి, నేను ఇక్కడ నుంచి బ్యాగులున్నాయండి ఇవి. ఇవి మామగారికి ఇస్తాను నేను ఎప్పుడన్నా ఎక్కువగా ఉంటే అలా దాస్తా ఉంటాననమాట. తెచ్చినప్పుడల్లా మార్కెట్ నుంచి ఏమైనా ఇస్తారు కదా షాపులంట. అప్పుడు అలా తీసి నేను ఉంచుతాననమాట. ఆ మామగారికి ఇద్దామని ఒక్కసారిగా ఎక్కువైతే ఇస్తాననమాట. ఇక్కడ ఎక్కువయ్యాయని చెప్పేసి ఆ రోజు ఇంకా ఐరన్ బట్టలున్నాయి అవి కూడా ఇవ్వాలి. ఇంకా వెజిటేబుల్స్ మాకు పెడతారండి గేట్ దగ్గర అయితే. థర్స్‌డే రోజు, సండే పెడతారనమాట. రైతు బజారు వ్యాన్ తీసుకొచ్చి పెడతారు. ఇంక వెజిటేబుల్స్ లేవు. టమాటాలు లేవండి. మెయిన్ టమాటాలు మనకి కూరల్లో వండాలి కదా! టమాటాలు లేవనమాట. అందుకని టమాటాలకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ అలాగా ఐరన్ బట్టలు, ఒక పనికి వెళ్ళానంటే ఒక 2, 3 పనులు చేసుకొని వస్తానండి. గడిగడికైతే నాకు చాలా చిరాకు వస్తుందనమాట. ఒకేసారిగా నాకు బయట పనులు ఉన్నాయంటే అవన్నీ చేసుకొని వచ్చేస్తాను. ఇంకా ఐరన్ బట్టలు ఎలాగో అయిపోయాయి కదా అని చెప్పేసి ఐరన్ బట్టలు అలా కూడా ఇచ్చేసాను. ఇక్కడ మామగారికి అయితే బ్యాగులు ఇచ్చేస్తున్నాను. మామిడి పళ్ళు అవన్నీ తీసుకొచ్చిందండి. మామిడి పళ్ళు అయితే మేము ఊరు నుంచి తీసుకొచ్చామన్నమాట. ఉన్నాయి తీసుకోమంటుంది కానీ ఊరెళ్ళి వచ్చాము తెచ్చుకున్నామా అని చెప్పాను. అరటిపళ్ళు తీసుకుంటానండి. అరటిపళ్ళు ఏంటంటే కొంచెం మంచిగా ఇస్తుందన్నమాట. అక్కడ కిలోల లెక్క ఇస్తారు మామూలు షాపులంట. కాకపోతే ఈ మామగారు అయితే మామూలు డజన్ లెక్క ఇస్తుంది, మంచిగా ఇస్తుంది అనమాట. కానీ నాకు ఇంకా దగ్గు జలుబు వల్ల నేను ఏమి తీసుకోలేదు. చెప్పాను ఊరు నుంచి వచ్చాము, నాకు బాగాలేదు, ఇలా జలుబు చేసింది, మరి ఎవరు లేరు, పాప కూడా లేదు ఇంట్లో, ఎవరు తింటారని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇంకా పక్కనే చూసారు కదా వెజిటేబుల్స్ పెట్టారండి. టమాటాలు అయితే ముందు తీసుకుంటున్నాను అనమాట. అంటే రైతు బజారు రేట్ ఇస్తారు ఇక్కడైతే. పెడతారు ఎప్పుడు, అదే సండే థర్స్‌డే పెడతారు. మధ్యాహ్నం వరకు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళైతే. నేనైతే 11కి 11:30కి అలా వెళ్ళాను. అంటే కొన్ని మంచివన్నీ అయిపోయాయండి. ఏం చేస్తారు కదా, మంచివన్నీ ఉంటే ఏం చేస్తారు కదా, అన్నీ ఏం చేశారనమాట. లాస్ట్లో ఏవో ఉంటే కొన్ని కాయగూరలు అయితే తీసుకున్నానమాట. వంకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత దోసకాయలండి. సమ్మర్లో దోసకాయలు కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులోన. ఇది తింటే చాలా మంచిది. నేనైతే ఎక్కువగా ఇవే తీసుకుంటానండి దోసకాయలు అయితే. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవడం అన్నీ అయిపోయాయండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారా ఎండ బయట ఎలా ఉందో. గొడుగైతే తీసుకువెళ్ళలేదు. ఇంకా ఐరన్ బట్టలు ఇవన్నీ ఇంకా వీడియో తీయడం ఉంటుంది కదా అని చెప్పేసి గొడుగు తీసుకెళ్ళలేదు. లేకపోతే నేను బయటకు వెళ్తే గొడుగైతే కంపల్సరీగా పట్టుకొని వెళ్తాను. హాయ్ అండి. ఇంకా ఐరన్ బట్టలు మార్కెట్ అన్నీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక పని నాకు పడింది. ఆ పని ఏంటో మీకు చూపిస్తాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత డోర్ తీయగానే ఇంకా ఒక పెద్ద బీభత్సం అనమాట మాకు కనిపించింది. తాళం తీసి డోర్ తీయగానే ఒక బీభత్సం లాంటిది కనిపించింది ఇంట్లోన. అది ఎవరు చేశారు ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎవరు చేశారంటే మా ఉడతమ్మ చేసిందండి ఆ బీభత్సం అనేది. చూడండి ఇక్కడ ఏం చేసిందో. హోల్ చేస్తుంది అనమాట. నేనే వచ్చిన తర్వాత ఈ కవర్ పెట్టాను, వచ్చేస్తుందేమో అని. అయినా నిన్న వచ్చింది అనమాట. ఈ కవరు వచ్చి రాగానే పెడితే మళ్ళీ నిన్న కూడా ఈ కవర్ తీసుకొని వస్తుంది ఇంట్లోకి. ఈ కవర్ పెట్టాను. ఇదైతే ఉంచదు. ఒక 4 days 3 days ఇంట్లో ఉండకపోతే మళ్ళీ ఇది తీసుకొని వచ్చి ఇంట్లోని మొత్తం
అది కూడా ఏం చేయలేదన్నమాట. ఏవైనా బట్టలు గట్టా కొరకడం కానీ ఏం చేయలేదు. ఒక చెనక్కాయలు ఉంటే ఆ చెనక్కాయలు తిన్నదనమాట. ఆ తొక్కలు మొత్తం ఇంటి నిండా చెనక్కాయల తొక్కలు అవేనమాట. ఇంకేం చేయలేదు. బుక్స్ గట్టా ఈ రూమ్లో మా పాప బుక్స్ ఈ రూమ్లోనే ఉంటాయి. ఇక్కడ బుక్స్ కూడా ఏమి కొరకలేదండి. ఇంకా మీదని చూసారు కదా, అక్కడ పెట్టింది. అక్కడ ఉండేది కాదు ఫస్ట్, ఇక్కడే ఉండేది. ఇక్కడ హోల్ పెట్టుకుంది. అంటే వారం రోజులు ఇంట్లో లేను కదా, సైలెంట్గా ఉందని చెప్పేసి ఎవరు లేరని ఇంక ఇటు నుంచి తోవ పెట్టుకుంది అనమాట. ఇంట్లోకి రావడానికి ఇది దారి అనమాట. ఇక్కడేంచి మీదన ఉండడానికి. ఆల్రెడీ మీదన పిల్లలు ఉన్నాయి, పడుకున్నాయి, 3 ఉన్నాయి. అవి ఉన్నాయి అనమాట. కొంచెం పెద్దవైపోయి, చిన్నపిల్లలు కాదు, ఆడుకుంటూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి గట్టా ఆడుకుంటూ ఉంటాయి. అలా అమ్మాయించి లేదు, బయటికి వెళ్ళిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంచి నేను ఇది కవర్ చేయాలి. ఇంకొక అంటే వారం రోజులు కానీ ఇంట్లో లేకపోతే ఇంకేం చేస్తుందో తెలీదు. ఎందుకని మన సేఫ్టీగానే ఇది కవర్ చేయాలి. కవర్లో పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ తీసేస్తుంది. దీనికైతే నేను మా దగ్గర ఒక మెస్ ఉంది, మీకు చూపిస్తాను అండి. ఇదిగో మెస్. మనం షాప్లో ఇంత చిన్న పీస్ అడిగితే ఇవ్వరు కదా మెస్ అనేది. నాకు నా దగ్గర ఎలా వచ్చిందంటే, మేము స్టార్టింగ్లో క్వార్టర్స్లోకి వచ్చినప్పుడు కొన్ని మెస్లు పాడైపోతే కిటికీలకి కంప్లైంట్ ఇస్తూ వాళ్ళు వచ్చి చేశారనమాట. అప్పుడు మిగిలిపోతే వాళ్ళు ఏంచి పడేస్తామన్నారు. ఈ మెస్లు అనేవి కట్ చేసినవి అనేవి పడేస్తానన్నారు. నేనేంచి నాకు ఇచ్చేయమని చెప్పానంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఉంచాను అనమాట. ఏది ప్రతి వస్తువైనా సరే పడేయకండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది పెట్టేసి నేను ఇది క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇలా పెట్టేసి క్లోజ్ చేయాలి, లేదంటే అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకనే ఇది కట్ చేసి ఇలాగ ఒక హాఫ్ పీస్ కట్ చేసి క్లోజ్ చేసేయాలి మొత్తమును. దారంతోనే ఇది ఉంటుంది కదా, సిల్క్ది మనకి గట్టిగా ఉంటుంది కదా, దారం ఉంది మా దగ్గర. దాంతోనైతే ఇలాగా మొత్తం కుట్టేయాలన్నమాట చుట్టూను. చూడాలి. ఇప్పుడు ఇది కట్ చేసి చేస్తాను. అందుకని ప్రతి వస్తువు మనకి యూజ్ అవుతుంది. ఏది బయట వేస్ట్గా పడేయవద్దు. అది మనకి యూజ్ లేనప్పుడు పడేయాలి అనే టైం వస్తే మాత్రం పడేయాలి, అంతే. యూజ్ అవుతుంది, ఎప్పటికైనా యూజ్ అవుతుంది అంటే కంపల్సరీగా ఉంచుకోండి జాగ్రత్తగాను. ఇంక ఇది ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మా ఉడత పిల్లలను చూపిస్తాను, చూడండి. కనిపిస్తాయి కనిపించవు మీకు, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీదన పడుకున్నాయి అన్నమాట, అటు తిరిగిపోయి. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాయి అలాగను, అటువైపు వెళ్ళిపోయి. ఇప్పుడు నేను ఇదంతా తీస్తున్నానని సౌండ్కి వెళ్ళిపోయి కొంచెం పెద్దవి అయిపోయి ఆ కార్నర్లోనే పడుకొని ఉన్నాయి. 3 ఉన్నాయండి చిన్నవి. ఇంకా నేనైతే దానికి డిస్టర్బ్ చేయట్లేదా, మీద అలాగే ఉంటాయి. మొత్తం ఇదైతే చూసారు కదా డస్ట్ ఎంత ఉందో. నేను క్లీన్ చేయను అనమాట, ఎందుకంటే వాటికి డిస్టర్బెన్స్ అవుతాయి, భయపడతాయి అని చెప్పేసి ఎప్పుడు క్లీన్ చేయను, ఇలాగే ఉంచేస్తాను. ఈ విండోయే ఇలాగ ఉంచేస్తానండి, క్లీన్ చేయను అనమాట. ఎందుకంటే వాటికి ఎందుకు భయపెట్టడం అని చెప్పేసి నేను అలాగే ఉంచేస్తాను, ఇలా ఉంచేస్తాను. మా పాప కూడాను ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అంటే ఎక్కువ గట్టిగా అరవడం గట్ట చేస్తూ ఉంటుంది. వద్దని చెప్తాను, ఎందుకంటే వాటికి తెలియదు కదా, భయపడతాయి. ఏమైనా వాటికి మనం హాని చేస్తామేమో అని భయం వేస్తాయి వాటికి. అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇది విండో ఈ కట్టన్ అనేది వేసి ఉంచుతాను, ఓపెన్ చేయను అసలు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి మీకు చూపిస్తాను హోల్ అనేది. ఇంక ఇక్కడైతే దారంతో కడతానని చెప్పాను కదా, దారం కూడా కొరికే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే అని మెస్కు ఉంటాయి కదా, తీగలే తీసి, అంటే చివర్లకు ఉంటాయి కొన్ని, అవి తీస్తే వచ్చేస్తాయండి. అవి కొన్ని తీసానమాట, తీగలు తీసి లోపల నుంచి బయటకు అయితే ముడి వేసేస్తున్నాను మొత్తం. అంటే కవర్ చేసి లోపల నుంచి పెట్టి బయటకు ముడి వేస్తున్నాను అనమాట. ఇక్కడ మెస్ డోర్ తీకన్నా క్లోజ్ చేద్దామని ట్రై చేశాను కానీ నాకు అస్సలు అవ్వలేదన్నమాట, అవ్వట్లేదు. అది మొత్తం ఊడిపోతుంది, మళ్ళీ కట్టినా సరే ఊడిపోతుంది. అందుకని ఇంకా మెస్ డోర్ తీయాల్సి వచ్చింది. చాలా భయంతో కడుతున్నానండి ఇక్కడ నేనైతే. అవి మీద నుంచి పడిపోతాయేమో అని భయం నాకు. అది గూడి కూడా అంతలా లేదనమాట,
జారిపోతున్నాయి, ఆ ఉడత పిల్లలు జారిపోతున్నాయి. నేనైతే ఇంక ఇక్కడ భయంతో కట్టాను మొత్తం. ఇంక ఇక్కడ చూడండి, చూపిస్తాను ఆ ఉడత పిల్లల్ని. చూడండి ఎలా చూస్తాయో, ఈ ఆంటీ ఏం చేస్తున్నాయో అన్నట్టుగా చూస్తున్నాయి అవి భయంతోని. ఇంకా మొత్తానికి అయితే అది నేను భయపడుతూ కట్టాను, అవి పడిపోతాయేమో అని చెప్పేసి. ఇంకా మొత్తానికి క్లోజ్ చేస్తానండి, చాలా గట్టిగా కట్టేస్తాను అనమాట. ఇక్కడ మొత్తానికి అయితే పెట్టేస్తానండి, ఇలా కవర్ చేస్తాను అనమాట. చూసుకోవాలి తర్వాత వస్తుందో రాదో. ఒక 2 days ఇంట్లో 1 day కూడా లేకపోయినా వచ్చేస్తుంది ఇంట్లో ఎవరు లేకపోతే. ఇంకా గట్టిగానే పెట్టాను, ఏం చేస్తుందో. ఆ మీదని చూడండి, అవి ఎంత భయపడిపోతున్నాయి అంటే చాలా భయపడిపోతున్నాయి అనమాట. ఇంకా అయిపోయిందండి, దీని పని అయితే అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.